తెలంగాణలో కూడా నిన్న అంటే 17 లోక్సభ స్థానాలకు అట్లాగే హైదరాబాద్కు సంబంధించి కూడా కంటోన్మెంట్కి సంబంధించి ఒక అసెంబ్లీ స్థానానికి కూడా లాస్ట్ సంబంధిత అకాల మరణానికి సంబంధించి అంటే అక్కడ స్థానం ఖాళీ అవ్వడం సో దానికి కూడా నిన్న ఎన్నిక జరిగింది. ఇక తెలంగాణలో కూడా చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఓటర్లు ఇక్కడ కూడా ఓటేయడానికి దాదాపుగా 67, 64, 65% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదైంది. గతానికంటే కూడా అంటే 2019లో నమోదైన ఓటింగ్ శాతానికి ఇప్పటికీ ఒక 2% అయితే పెరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకా రాత్రి వరకు కూడా పోలింగ్ ఏదైతే పర్సెంటేజ్ రావడం జరిగింది అదంతా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎంత పర్సెంటేజ్ అనేది. రైట్ చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగిపోయింది. పౌరులు ఇచ్చిన తీర్పు ఓటింగ్ యంత్రాలు నిక్షిప్తమైంది. నిన్న రాత్రి 11 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 64.74% పోలింగ్ నమోదైంది. ఆలస్యంగా వచ్చి క్యూ లైన్ లో ఉన్న వారిని పరిగణలోకి తీసుకుని కొన్ని చోట్ల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవాళ వెల్లడవుతాయని మరో 2% పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 62.07% పోలింగ్ జరిగింది. ప్రాథమిక వివరాల మేరకే ప్రస్తుతం ఈ శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది. మరోవైపు 17 లోక్సభ నియోజకవర్గాల్లోని 35,809 పోలింగ్ స్టేషన్ల పరిధిలో నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఇక 6 గంటల లోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక తొలి 2 గంటలు ఓటర్లు ఓటింగ్ మందకొడిగా సాగింది. కేవలం 9.48% నమోదైంది. 1 గంటకు 40.38% వరకు, తర్వాత 2 గంటల్లో మరో 52.34%, సాయంత్రం 5కు 61.16% పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత 5 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని, భూపాలపల్లి, ముగులు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక పోలింగ్ శాతం అత్యధికంగా నమోదయ్యేలా ఎన్నికల సంఘం చేపట్టిన కార్యాచరణ విజయవంతమైందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తాము ఊహించిన ప్రకారం ఓటింగ్ జరిగిందని చెప్పారు. ఇక వాతావరణం సైతం అనుకూలించిందని, చిన్నపాటి ఆటంకాలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. పూర్తిగా నిన్నటి పోలింగ్ కి సంబంధించి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి నిన్నటి పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించి? రైట్, గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ 17 లోక్సభ స్థానాలకు గాను ఎలక్షన్ కమిషన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల సరళిని నిర్వహించిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 5 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ పార్లమెంట్ ఎన్నికలను సైతం అదే స్థాయిలో సక్సెస్ చేసి పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 64.74% నమోదైనట్లు కూడా అనఫిషియల్ గా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి డాటా రావాలంటే ఇవాళ మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి 2019లో జరిగినటువంటి ఎన్నికల కంటే కూడా ఈసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. పర్టికులర్ గా అర్బన్ ఏరియాస్ లో మరోసారి పూర్తిగా ఓటింగ్ శాతము పెరిగిపోయినప్పటికీ కూడా గతంతో పోలిస్తే కాస్త ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. దీంతో పాటుగా ఓటింగ్స్ అంటే ఓవరాల్ గా 2019తో కంపేర్ చేస్తే కనుక ఈసారి 2% ఓటింగ్ పెరిగినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తా ఉంది. స్వల్ప ఘటనలు అక్కడక్కడ హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి, జనగామలో మరికొద్ది మంది, అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల లాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పూర్తి స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంలో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గడిచేసారి కంటే ఈసారి ఓటింగ్ ప్రక్రియను పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టింది, అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి ఓటింగ్ 75% అట్లా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.